ఇంకేం చేస్తే బాగుంటుంది సార్ వెహికల్స్ పెంచాలి. వెహికల్స్ చాలా ఉన్నాయి కదా. అంటే టాటర్లు కొన్ని. కమిషనర్ గారు ఏరి రండి, కమిషనర్ గారు మీరు కూర్చోండి రండి. ఇప్పుడు వాహనాలు పెంచాలంటారు. చెప్పు, ఆయనే ఫీల్ అవ్వడలే, ఆయన బోలా శంకర్ మంచి పని చేసాక వచ్చాడు. కొంచెం పని పెడుతున్నాడు లేదు అంటే డౌట్ లేదు. మీకు పని పెడుతున్నాడు, నాకు పని పెడుతున్నాడు, కానీ ఆయన కూడా పాప రోడ్ ఎక్కుతున్నాడు. నేనే ఎక్కి, ఇంకా నేను కూడా 6ంటికి ఎక్కాలి రోడ్. అదే అదే సార్, వాహనాలు ఎన్ని ఉన్నాయి సార్ ఇప్పుడు మనకి గార్బేజ్ కలెక్షన్? మీకు ఎన్ని అవసరం ఉంటాయంటారు మీ అభిప్రాయం? చెప్పండి. సెట్గా పారిశుద్ధ కార్మికులు పెంచాలి కనుక ఆటోమేటిక్ ఇది కూడా పెంచాలి, వెహికల్స్ కూడా పెంచితే బాగుంటుంది. అది చేద్దాం. ఇంకేం చేస్తే బాగుంటుంది చెప్పండి. పంపించేసేయాలా సార్ని? ఓపెన్ గా మాట్లాడాను, ఏం పర్లేదు, ఆయన ఏం ఫీల్ అవడు. అన్ని కార్లో కూడా అన్ని మాట్లాడుకుంటున్నాను. చెప్పండి. అది ఇప్పుడు అతియేసమ్మా. అది ఏమైందంటే అమ్మా, గతంలో యాప్ కాస్ట్ లో పెట్టేసి గందరగోళం చేశారు. ఇప్పుడు తీసి ఎవరు కార్పొరేషన్ వాళ్ళు వెళ్ళిపోతారు. ప్రభుత్వ పథకాలు మీకు వర్తించే విధంగా నేను చేస్తాను, నాకు వదిలేసాము, అది నేను చూసుకుంటాను. టాయిలెట్లు ఇబ్బంది అవుతుంది. అవునమ్మా, అవును. మీరు కూడా రోడ్లు పని చేసాక లేదబ్బా, మీరు నేను రోడ్లు పని చేసాక లేదు, టాయిలెట్లు ఒకటే ఏర్పాటు చేయాలి. అట్లా కాదు, నేనేమనుకుంటున్నానంటే ఇతర సిటీల్లో నేను చూసిన హైదరాబాద్, బెంగళూరులో ఏం చేశారంటే టాయిలెట్లు కట్టారు. సిఎస్ఆర్ కిందనో కార్పొరేషన్ డబ్బులు కట్టి ఒక షాప్ పెట్టేశారంట. ఆ షాప్ బాధ్యత టాయిలెట్ మెయింటెనెన్స్. కంపు కొడితే షాప్ దగ్గర ఎవడు రాడు కదా. సింపుల్ లాజిక్ పెట్టేసి చాలా అద్భుతంగా చేశారు. ఒక 4 6 మనం ప్రతిపాదించే 6 మొదటి విడతలో 6 చేద్దామని, ఇది మన ఎంటీఎంసీకి. అది చేసి ఇంకా అవసరం ఎక్కడైతే జనాభా పెరుగుతుందో అక్కడ టాయిలెట్లు పెడతాం. ఇలాంటి పెట్టేస్తే ఇంక హెడేక్ ఉండదు. శుభ్రంగా ఉంటాయి, వాడు మెయింటైన్ చేస్తాడు. అది ఇతర బెంగళూరులో బాగా చేస్తారు. బెంగళూరులో మనం స్టడీ చేసి మోడల్ నాకు చూపించాం. అది చేస్తాము. టాయిలెట్లో అది ఒకటి చేద్దాం, టాయిలెట్లో ఒకటి చేద్దాం. ఇంకోటి మన డ్రైనేజ్. ఇప్పుడు ఏమవుతుందంటే చెత్త వేస్తున్నారు డ్రైన్ లో, ఆ చెత్త పేరుకుపోయి నీరంతా ఆగిపోతుంది. మొన్న కూడా చూసా, నీరు రోడ్డు పై మళ్ళీ మీరందరూ పరిగెత్తుకుంటే వెళ్ళి చెత్త తీయాల్సి వచ్చింది. తీసిన తర్వాత మళ్ళీ నీరు వెళ్ళింది. ఇప్పుడు ఏం చేయాలంటే అదంతా భూగర్భ డ్రైనేజ్ చేస్తే ఇంక గోల్ ఉండదు. ప్రశాంత్ రాత్రి రా వీళ్ళకే గోలు పెడతారు. అంత టీ తాగుతారా ఎవరా? మరి అంత ఇస్తే ఎట్లా సార్? నాలో ముందర మీరు తీసుకోవాలా? ఏమా పవన్ అన్న గ్లాస్ లేదా? ఈ గ్లాస్ లో ఇచ్చావు, మా పవన్ అన్న గ్లాస్ లో ఇవ్వాల్సిందే. మా సార్కి అక్కడే లేడీస్ సార్ తాగు ఉండాలి. ఆడవాళ్ళకి ఫస్ట్, మగవాళ్ళకి ఇచ్చేసావు. ఇంకా 3 గ్లాసులు మర్చిపోతలే.